సీనిగోర్ ప్రేక్షకులకి ఆనంద్ సాయి నమస్కారం. సో నేను బార్న్ అండ్ బ్రాట్ అప్ చెన్నై అండి. సో నాకేంటంటే నా ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో చేసుకున్నాను. సో మా ఫాదర్ వచ్చి బి చలం అండి. ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ ఇన్ సౌత్. రియల్లీ వర్క్ 700 మూవీస్ వర్క్ చేశారు తను. సో నేను యూజువల్గా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అది జస్ట్ షూటింగ్స్కి వెళ్ళి అటెండ్ చేసేవాడిని. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఫోకస్ లేదు ఆర్ట్ డైరెక్షన్ మీద. బట్ మా ఫాదర్ వచ్చి కూడా నాకు బెటర్ యూ స్టార్ట్ బిజినెస్ అనేవారు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇట్స్ వెరీ స్ట్రగుల్, నేను స్ట్రగుల్ చేసి వచ్చాను, నువ్వు వద్దు, బెటర్ యూ జస్ట్ గో ఫర్ ద బిజినెస్ అన్నారు. సో నేను ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మై బిజినెస్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను నా గ్రాడ్యుయేషన్ తర్వాత. దెన్ ఐ సెడ్ నాకు ఇంటీరియర్స్లో చేస్తాను, ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు మిస్ ద ఆర్ట్ డైరెక్షన్ ఫిలింలో. ఫాదర్ మూవీస్ ఎవ్రీ ఇయర్ ఆయన మూవీస్ అంతా చూసేటప్పుడు ఆ సెట్స్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫాదర్ కూడా అడిగేవారు ఈ సెట్ ఎట్లా ఉంది, నాది ఒపీనియన్స్ అడిగేవారు. సో నేను కూడా డాడీ ఈ సెట్ బాగుంది, ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు కూడా సజెషన్స్ ఇచ్చేవాడిని. బట్ అట్లాగా ట్రావెల్ అయ్యి దెన్ వన్ డే ఐ స్టార్టెడ్ విత్ ఇంటీరియర్ స్టార్ట్ చేశాను MGM డిజే వరల్డ్ చెన్నైలో. ఐ డన్ ల్యాండ్స్కేప్. మీన్ వైల్ సమ్ యాడ్స్ వర్క్ చేశాను PC శ్రీరామ్ గారితో. సో అట్లా వర్క్ చేసినప్పుడు నాకు పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యారు నాకు. సో పవన్ కళ్యాణ్ పరిచయం అయినప్పుడు పవన్ కళ్యాణ్ నాకు యాక్చువల్ టోటల్గా ఐడియానే లేదు. సో ఈ చిరంజీవి గారు బ్యాక్గ్రౌండ్ అట్ దట్ టైం తను ఫిలిం ఇండస్ట్రీలో లేదు కాబట్టి ఆయనతో నేను వీఆర్ యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఫ్రెండ్స్గా ట్రావెల్ అయ్యేటప్పుడు ఒకరోజు తను అడిగాడు, నేను ఇట్లా నాకు తర్వాత ఆఫ్టర్ 6-7 monthsతో తెలిసింది తను చిరంజీవి గారు బ్రదర్ అని. సో ఎప్పుడు తను చెప్పుకోలేదు, నేను అడగలేదు. అప్పుడు ఒకరోజు తను నువ్వు ఆర్ట్ డైరెక్షన్ చేయొచ్చు కదా నన్ను అడిగితే నేను అన్నాను, నాకు ఆర్ట్ డైరెక్షన్ అస్సలు ఐడియా లేదు, బట్ చూద్దాం అంటే లేదు నువ్వు చెయ్యి ఆర్ట్ డైరెక్షన్, నేను మీ డాడీతో మాట్లాడతాను. సో నేను కూడా ఫస్ట్ మా డాడీతో మాట్లాడమని చెప్పాను. నేను ఇమ్మీడియట్గా ఎస్ అని నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు టోటల్గా ఐడియా లేదు ఆర్ట్ డైరెక్షన్ మీద. సో ఎందుకంటే ప్రాక్టికాలిటీ లేదు, ఫాదర్తో ట్రావెల్ చేసిన తప్ప నాకు ప్రాక్టికల్గా లేదు. సో ఫాదర్ వచ్చి చెప్పారు, ఓకే ఆనంద్ సాయి నువ్వు సినిమా చేయి, నువ్వు ఎనీథింగ్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అన్నాను. నాకు నాకు ఒక బాగా సపోర్ట్ ఉన్నింది. బట్ ఇంతవరకు నేను ఫిలిమ్స్లో ఇంతవరకు ఏ సెట్టింగ్ మా ఫాదర్ రాలేదు. ఎందుకంటే నాకు మైండ్లో సెట్ అయింది, ఇప్పుడు ఫాదర్ ఫస్ట్ సినిమాలోనే ఫాదర్ వస్తే మళ్ళీ రేపు వచ్చి అందరూ ఫాదర్ హెల్ప్ వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు, మళ్ళీ ఆయనే సెట్స్ వేసి ఇచ్చారు అనుకునే ఒక థాట్ నాలో. సో నేనేంటంటే ఫస్ట్ తొలిప్రేమ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు తమిళ్ అంటే తెలుగులో ఉన్న మూవీస్ అంతా చూస్తూ ఎట్లా ఉంటుంది, ఎట్లా అంటే వాట్ కైండ్ ఆఫ్ కలర్స్ దే యూస్ అని. నాకు బేసిక్గా లైక్ వెరీ పేస్టల్ కలర్స్, చాలా లైట్ కలర్స్కి వెళ్తాను నేను. సినిమాటిక్గా వర్క్ చేయలేను నేను బేసిక్గా. ఇంతవరకు నా కెరీర్లో సినిమా పర్సన్లా ఉండాలని అనిపించుకోలేదు. సో అట్లా నేను తొలిప్రేమలో ఒక రెస్టారెంట్ సెట్ అయ్యాలంటే ఫస్ట్ టైం రెస్టారెంట్ ఒక BHL లాంటి లొకేషన్కి వెళ్ళి అక్కడ లైవ్గా అక్కడ సెట్ వేసి పీపుల్ ఆర్ సెట్ ఇట్స్ రియల్ రెస్టారెంట్ లాగా ఉంది అని ఫీల్ అయ్యాను. సో నాకు ఐ థాట్ మెల్లిగా నాకు బేసిక్గా లెర్నింగ్ ప్రాసెస్ అయింది ఆ సెట్లో. తర్వాత నేను కళ్యాణ్ ఎప్పుడో ఒకరోజు యాజ్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు తాజ్మహల్ సెట్ గురించి డిస్కషన్ వస్తుంది. సో ఊరికే ఈ బీచ్లో మేము యూస్ టు ట్రావెల్ టు మెరీనా బీచ్కి వెళ్తాం, ఊరికే చూస్తుంటాం, స్పెండ్ చేస్తుంటాం. అప్పుడు ఈ బీచ్లో తాజ్మహల్ వేస్తే ఎట్లా ఉంటుందని నేను ఊరికే జస్ట్ మాట్లాడాను. తన జ్ఞాపకం పెట్టుకొని నాకు తొలిప్రేమ అప్పుడు అన్నాడు, ఒక సాంగ్ ఉంది, ఈ సాంగ్కి మనం తాజ్మహల్ సెట్ వేద్దాం బీచ్లో అని. ఐ సెడ్ కళ్యాణ్ ఇది పాసిబులా బడ్జెట్ అంటే, లేదు నువ్వు వెయ్యి, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు వెయ్యి. సో ప్రొడ్యూసర్ అన్నా అయ్యో అవకాశం ఆనంద్ ఎట్లా వేయగలడు, ఫస్ట్ సినిమా కదా తనకి ఎంత ఏమి ఎక్స్పీరియన్స్ ఉందంటే, లేదు సెట్ వేయండి, సపోజ్ బడ్జెట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నా రికమెండేషన్ తీసుకోండి అని తను నాకు మోటివ్ చేసేటాను. సో నాకు ఇట్ బీ మోర్ ఛాలెంజింగ్. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ తాజ్మహల్ సెట్. అంటే డే అండ్ నైట్ నేను అక్కడే స్టే చేసేవాడిని ఓవరాల్గా. అంటే నాకు తర్వాత ఆ ట్రావెల్లో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ విత్ ద కార్పెంటర్స్తో ఎట్లా వర్క్ చేయాలో, వాళ్ళతో ఎట్లా ఉండాలనేది. బేసిక్ సినిమా ఇండస్ట్రీలోనే నేను ఎవరితోనో అసిస్టెంట్గా వర్క్ చేస్తుంటే మేబీ నాకు తెలుసు, బట్ నాకు ఆ టచ్ టోటల్గా లేదు. సో ఆ సెట్ వేసిన తర్వాత ఇట్ లైక్ పబ్లిక్ చెన్నైలో ఆల్ మ్యాగజైన్స్ ఆ కవరేజ్ అయింది ఆ సెట్. సో ఐ గాట్ ఎ గుడ్ నేమ్. సో ఆ సినిమాతో నాకు ఒక మంచి ఎంట్రీ, బికాస్ టుడే ఐఎమ్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ కళ్యాణ్. ఐ హ్యావ్ టు సే దట్, బికాస్ వితౌట్ హిమ్ మేబీ నేను వేరే బిజినెస్లో వేరే దాంట్లో సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఆ సినిమా నుంచి నాకు ఏంటంటే ప్రతి సినిమా నాకు
వచ్చే వర్క్ అంతా చాలా పెద్ద వర్కే నాకు ఆఫర్ చేయడం స్టార్ట్ అయింది. ప్రొడ్యూసర్స్ కూడా ఆనంద్ సాయి యూస్ టు బి మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ బిగ్ సెట్స్ గురించి మాట్లాడతారు. సో నాకు ఒక ఎంట్రీ అట్లాగా స్టార్ట్ అయిందండి. బేసిక్గా ఫాదర్ ఏంటంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడంతా మూవీస్ ఫాదర్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ యూస్ టు వర్క్ ఫర్ రజనీకాంత్, కమల్, ఆల్ మూవీస్ ఆయనే వర్క్ చేసేవారు. సో మా ఫ్రెండ్స్ కూడా దాని గురించి యూజువల్గా డిస్కస్ చేస్తున్నాం. ఫాదర్ ఈ సెట్లో ఈ మూవీలో మంచి సెట్స్ చేశారు, ఈ దీంట్లో మంచి సెట్స్ చేశారు. నన్ను అడుగుతూ ఉంటారు మీ ఫాదర్ని ఒకసారి కావాలని, అట్లా ఉండేది. సో అండ్ దట్ టైం ఏంటంటే నేను ఉన్న టైంలో ఆర్ట్ డైరెక్షన్ ఎవరికి తెలియదండి. బేసిక్గా ఆర్ట్ డైరెక్టర్ అని ఒకరు ఉన్నారని కూడా తెలియదు. సో నేను చెప్పుకుంటాను ఆర్ట్ డైరెక్టర్, నాకు అందువల్ల ఆ ఫీల్డ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ నేను చూపించలేదు. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ సినిమాలో కనిపిస్తారు, సినిమా ఫోటోగ్రాఫర్, అదేలాగా డైరెక్టర్ కనిపిస్తారు అండ్ ఎడిటర్స్ కనపడరు. సో ఆర్ట్ డైరెక్టర్ అసలు వాళ్ళ పార్ట్ ఆఫ్ వర్క్ ఏంటో ఎవరికి తెలియదు. సో నాకు అందువల్ల ఫోకస్ లేదు దాని మీద, మనం ఏం ట్రావెల్ చేస్తాం అది కూడా నా మైండ్లో ఉండేది. సో ఫాదర్తో వచ్చి ఇంట్లో కూర్చొని ఆయన స్కెచింగ్ చేసేటప్పుడంతా నేను ఐ హావ్ టు స్పెండ్ టైం. ఎందుకంటే నైట్ టైంలో సెట్స్ ఆయన వేసేటప్పుడు నన్ను తీసుకెళ్ళేవారు. ఎందుకంటే నేను నిద్రపోతానని చెప్పి ఆయన నాతో జస్ట్ చాటింగ్ కలర్ కాంబినేషన్. బట్ ఈ స్ట్రగుల్ లాట్. బట్ ఆ స్ట్రగుల్ అంతా చూసి కూడా నేను ఆర్ట్ డైరెక్టర్గా అయ్యేటప్పుడు ఎట్లా ఫేస్ చేస్తాను ఈ ప్రాబ్లమ్స్ అని అనుకున్నాను. బట్ ఏంటంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకని ఒక డిజైన్ చేసుకున్నాను ఎట్లా వర్క్ చేయాలా. సో డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది నేను ఫాలో చేశాను. సో హౌ టు ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అంటే ఫ్రాంక్లీ ఐఎమ్ నాట్ బి ఏ సినిమా గై, ఐ కాంట్ బి ఏ సినిమా గై. నేను వాళ్ళతో ఒకరికి వెళ్ళి సినిమా అంటే బేసిక్గా సినిమా ఇండస్ట్రీతో ఉంటాను. సినిమా షూటింగ్ అయిన తర్వాత ఐ బీన్ హోమ్. సో ఐఎమ్ నాట్ టచ్ విత్ ఎనీబడి టిల్ నౌ. లాస్ట్ 10 years ఐఎమ్ లైక్ దిస్ ఓన్లీ. ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్, నాకు చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, దట్స్ ఇట్. సో అందుకోసం ఫాదర్తో అంటే మా ఫాదర్తో చెప్పుకోవాలంటే ఆయన వర్క్ చేసిన మూవీలో జగదవిడి అతిలోక సుందరి సెట్కి నేను వెళ్ళి చూసి ఫస్ట్ టైం ఆ టైంలో అంతా వైజయంతి మూవీస్లో పేపర్లో అంటే పోస్టర్లో కూడా ఫాదర్ ఫోటో ఉండేది. సో అంత ఫేమస్ అయింది ఆ సినిమాకి. దాని తర్వాత సీన్ గోవింద రామ్ గోపాల్ వర్మ సినిమా ఆయన చేసేటప్పుడు వెంకటేశ్వర టెంపుల్ సెట్ అంతా చూసి రియల్లీ అమేజింగ్. సో స్టిల్ అంటే ఫాదర్ ఏంటంటే బేసిక్గా ఈజ్ స్కెచింగ్ వెరీ ఫ్రీ హ్యాండెడ్. ఎందుకంటే విజయ ప్రొడక్షన్స్లో పనిచేశారు కాబట్టి అప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్కి ఆర్ట్ అనేది ఇంపార్టెంట్. సో అది నేను ఇది ఓకే, ఈ పాయింట్లో మనం నేర్చుకోవాలనేది డ్రాయింగ్ అనేది. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ స్కెచింగ్. సో ఫాదర్ చూసి యువర్ వెరీ ఫ్రీ హ్యాండ్గా ఉంది, ట్రై టు అంటే సినిమాకు ఒక బేసిక్ గ్రాఫ్ ఉంటుంది. అంటే గ్రౌండ్ ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ట్ వర్క్ ఎవరైనా చేయొచ్చు, బట్ గ్రౌండ్ ప్లాన్ డిజైన్ చేయాలా అని చెప్పి ఆయన నాకు చెప్పారు. సో నాకేంటంటే ఆయన ప్రీవియస్ వర్క్ చేసిన గ్రౌండ్ ప్లాన్స్ అంతా నేను పెట్టుకొని దాన్ని చూసుకునేవాడిని. ఏది ఎట్లా అంటే ఒక గ్రాఫ్ వేయాలంటే ఏంటి అనేది నాకు తర్వాత ఐ లెర్న్ లైక్ దట్. సో ఐ లెర్న్ మై సెల్ఫ్. అంటే నేనే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, బుక్స్లో నుంచి చూసుకోవడం. ఐ యూస్ టు స్టడీ ద ఆర్ట్ డైరెక్టర్స్ ఎట్లా అనేది, బికాస్ ఐ యూస్ టు వాచ్ ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ లైక్ చంద్రలేఖ, ఏకే శేఖర్. ఆయనతో మా ఫాదర్ అసిస్టెంట్గా ఏకే శేఖర్తో పనిచేశారు కాబట్టి ఆయన వర్క్స్, గోఖలే, దిస్ ఆల్ పీపుల్ ఆర్ లెజెండ్స్ బై వర్కింగ్ మాయాబజార్ కైండ్ ఆఫ్ మూవీస్. సో నాకు మెయిన్ ఇన్స్పిరేషన్. సో అట్లా నాకు వర్క్ స్టార్ట్ అయిందండి. సో ఈ వన్ థింగ్ ఇస్ బ్లాక్ అండ్ వైట్. ద బ్లాక్ అండ్ వైట్లో కొన్న కలర్ ఇస్ సమ్వాట్ డిఫికల్ట్ అండి. బ్లాక్ అండ్ వైట్లో వచ్చి కొన్ని డీటెయిల్స్ కనపడవు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బ్లాక్ అండ్ వైట్ మాయాబజార్ ఇస్ ఐఎమ్ నాట్ క్రిటిసైజ్ చేయట్లేదు. మాయాబజార్ ఈజ్ వండర్ఫుల్ సెట్స్, బట్ ఇది మాయాబజార్ సెట్స్ని మళ్ళీ దే మేడ్ ఇట్ ఇన్ కలర్ మూవీ. కలర్లో చూస్తే ఇట్ లుక్ ఆర్టిఫిషియల్ అండ్ ఇట్ డోంట్ లుక్ లైక్ ఒరిజినల్. బ్లాక్ అండ్ వైట్ ఇట్ ప్లే మోర్ క్యారెక్టర్. అండ్ అప్పుడులో వాళ్ళకి రిఫరెన్స్ లేవు. దే అలా క్రియేట్ వాళ్ళు యమలోకం అనేది ఎవరికి తెలియదు. దే స్టార్టెడ్ యమలోకం అనేది. సో దే కాంట్ కాపీ ఇన్ హాలీవుడ్ మూవీస్. అండ్ మాయాబజార్లో ఉన్న ఎవ్రీథింగ్ క్రియేటివిటీ. అంటే ఆర్ట్ డైరెక్టర్ నుంచి బికాస్ ఒక ఆర్ట్ డైరెక్టర్కి హెల్ప్ వచ్చి డైరెక్టర్ అండి, కెమెరామెన్. సో అప్పుల్లో కెమెరామెన్ వచ్చి ఈజ్ హాలీవుడ్ కెమెరామెన్, మార్కస్ బాట్లే ఈజ్ హాలీవుడ్ కెమెరామెన్. సో ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్, తర్వాత వాళ్ళ టెక్నాలజీ అంతా అంటే మ్యాట్ వర్క్ చాలా వర్క్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కూడా ఇట్స్ ఎ వెరీ టఫ్ టైమ్ టు మ్యాచింగ్ కలర్ కాంబినేషన్స్. ఇంకొక జనరేషన్ వచ్చేటప్పటికి డెఫినెట్గా ఈ వర్క్ కూడా దే విల్ బి అప్రిషియేట్.